ఈ బ్యానర్లో సోదరుడు సునీల్, ఇక మా డైరెక్టర్ భద్రం, మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఈ కాంబినేషన్లో ఒకప్పుడు ఇదే స్టూడియో ఓనర్ గారు పూలరంగుడు, తర్వాత మా అన్న రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పూలరంగుడు, అది పార్ట్ 2, ఇది పార్ట్ 3 సునీల్ హీరోగా. ఈ సినిమా గురించి భద్రం గారు చాలా అన్నీ ఓపెన్ చేసి ఆయనే చెప్తారు. ఎందుకంటే కథ కానీ ఇక ఆహనా పెళ్ళంట ఎంతో గొప్ప హిట్ ఇచ్చిన డైరెక్టర్ మా భద్రం. మళ్ళీ సునీల్ తోటి మాచిరెడ్డి గారి కాంబినేషన్లో, వెంకట్ గారు, సురేష్ రెడ్డి గారు వీళ్ళ కాంబినేషన్లో. ఎందుకంటే ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఎన్నో హిట్లు ఇచ్చిన సంస్థ. అట్లాగే మా అచ్చిరెడ్డి గారిది కూడా మంచి గోల్డెన్ హ్యాండ్. ప్లస్ అది కాక మంచి సెంటిమెంటు ఆ ప్లేస్లో అన్నపూర్ణ స్టూడియోలో ఆ ముక్క అచ్చిరెడ్డి గారి దగ్గరికి రాసి ఇచ్చేస్తారు కొంతకాలం తర్వాత. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఒక 30 సినిమాల దాకా అదే స్పాట్లో ఓపెనింగ్ అయింది. మళ్ళీ ఈ సినిమా ఓపెనింగ్ అయింది. నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. చిరంజీవి గారి పాటలు చూసి నేనే ఓన్గా నేర్చుకున్నాను. బాగుంది బాబు, బాగా చేసామన్నారు. ట్రై చేయమ్మా. రియల్ ఏంటంటే నువ్వే తిరిగి గట్టిగా ట్రై చేయి, మన సంస్థలో ఏమన్నా ఉంటే గ్యారంటీగా నేను చేసి పెడతాను నీకు. అలాగే కరెక్ట్గా మెట్టు బై మెట్టు ఎక్కడమే కరెక్ట్ అని చెప్పారండి ఆ రోజున. ఇప్పటికీ మర్చిపోలేను ఆ మాట. అదే స్టెప్ బై స్టెప్ వెళ్ళేదే స్టాండర్డ్ అని చెప్పారు. అది అయిన తర్వాత నేను వెళ్ళిపోతున్నానండి మళ్ళీ దిల్సుఖ్ నగర్. ఈయన కారు వేసుకుని వెళ్తూ నేను ఆఫీస్ నుంచి 2 అడుగులు ముందుకు వేసి వెళ్తుంటే కారు అక్కడ ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే దిల్సుఖ్ నగర్ సార్ అన్నాను. బస్సులో వచ్చాను వచ్చేటప్పుడు. అవసరం లేదు ఆయన కారు ఎక్కించుకోవడం. ఆయన ఎదర సైడ్ సీట్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి ఖైరతాబాద్లో దింపారు. అక్కడి నుంచి ఆయన సికింద్రాబాద్ వెళ్తున్నారు. సో నేను దిల్సుఖ్ నగర్ వెళ్ళిన తర్వాత మొత్తం మ్యాగజైన్లన్నీ ఓపెన్ చేసి చూస్తే అచ్చిరెడ్డి గారి ఫోటోలు, కృష్ణారెడ్డి గారి ఫోటోలు, అన్నయ్య ఎమ్మెల్యేల 100 డేస్ వేశారు. నేను ఈయన కారేనా ఇప్పుడు ఎక్కువ వచ్చింది అనే ఫీలింగ్ నాకు అక్కడ ఆ షాప్ దగ్గర పుస్తకం కొన్నప్పుడు. సో ఈ రోజుని ఆయన ఆధ్వర్యంలో చేయడం చాలా కిక్కిస్తుందండి. అలాగే మన అనూప్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే ప్రేమ కావాలి తర్వాత ఈషా చావ్లా గారు ఈ సినిమాలో చేస్తున్నారు. సో చిన్న ఒకప్పుడు భాగ్యశ్రీ ఎంత పద్ధతిగా ఉంటుందో అంత పద్ధతిగా కనిపిస్తారు ఇవిడి కదా. క్యారెక్టర్ కూడా పద్ధతిగానే ఉంటుందండి ఈ సినిమాలో. చాలా బాగుంటుందండి క్యారెక్టర్. అండ్ మళ్ళీ మంచి డ్యాన్సులు, మంచి కామెడీ అందరికీ ఇవ్వటానికి ఈ కథ సహకరించినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ వీరభద్రానికి థ్యాంక్ యూ వీరభద్రం, థ్యాంక్ యూ. అలాగే మన రైటర్ శ్రీధర్ ఈ సినిమాలో చిన్న విశ్వరూపం చూపిస్తారండి. అది ముందు చెప్పడం కంటే మార్నింగ్ షో అయిపోయిన 1 గంటకి బాగా ఆడుకోవడం బెటర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మొదటి సినిమా ఆనా పెళ్ళంట మంచి సక్సెస్ అయింది. దానికి నేను అనుకున్నది 100% కష్టపడింది. అలాగే మా ప్రొడ్యూసర్ గారు మేమందరూ కష్టపడింది ఎంత బాగా వర్కౌట్ అయిందో దాన్ని ప్రజలందరికీ అంటే మా అందరికీ బాగా రీచ్ అయ్యేలాగా బాగా నాకు కోఆపరేట్ చేసింది మీడియా బ్రదర్స్. ముందుగా వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా అవకాశం దొరికింది. అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే రెండో సినిమా ఏం చేద్దామని చెప్పి చాలా ఆలోచనల్లో ఉన్నవాడిని. చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఇలాంటి అవకాశాలు చేస్తే బెటరు, ఏ మూవీ చేస్తే బెటర్ అనే ఒక ఆలోచనతో నేను ఉన్నప్పుడు ఒక రోజుని మన సునీల్ గారికి కథ చెప్పడం జరిగింది. ఆయనకి చెప్పగానే విపరీతంగా నచ్చి ఆయనే నాకు ఈ అచ్చిరెడ్డి గారిని వాళ్ళందరినీ పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఆ బ్యానర్లో చేస్తాను నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను హీరో గారికి కథ చెప్పగానే ఆయన మనం ఆర్ఆర్ మూవీ మేకర్స్ మన అచ్చిరెడ్డి గారికి చేద్దామని కానీ నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఫస్ట్ సినిమా సక్సెస్, మళ్ళీ అచ్చిరెడ్డి గారు అంటే కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఈ సినిమాలు చూసి చిన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చినాను. అలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కథని ఓకే చేసి ఒక డైరెక్టర్గా మళ్ళీ రెండో మెట్టు ఎక్కే అవకాశం కల్పించిన సునీల్ గారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా అంటే నేను చెప్పడం కంటే నేను మొదటి సినిమా కూడా ఎప్పుడు ఏం చెప్పలేదు. అది బయటకు వచ్చిన తర్వాత మీ అందరూ చూసి సూపర్ హిట్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా మన సునీల్ గారికి బాడీ లాంగ్వేజ్కి మీకు టైటిల్ చూడగానే అర్థమైంది. పూలరంగడు అనగానే
అందరూ నాకు అసలు అది టైటిల్ మేము అలాగా రిజిస్టర్ చేయించగానే విపరీతమైన ఫోన్లు వచ్చినాయి. కానీ అంత గొప్ప రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఒక టైటిల్ అనేది మాకు పాజిటివ్గా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే మా సినిమాలో నటించిన హీరోయిన్ మా ఇషా చావ్లా గారు, ఇద్దరికి ఫోటో సెషన్ కూడా చేసాం. ఎక్కడ చూసినా ఫోటో చూడగానే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఎందుకంటే అలాంటి అంటే పేరు అనేది చూడగానే మంచి చక్కగా పూలరంగడు టైటిల్, సునీల్ పక్కన ఈషా చావ్లా, చాలా ఆహ్లాదంగా అందరూ నాకు రాగానే చెప్పింది ఫస్ట్ కాంప్లిమెంట్ అయితే డిజైన్స్ అదిరిపోయినాయి, చాలా బాగుందని చెప్పి. మా అన్న అలీ గారు పోయిన సినిమాలో చేయాలని చెప్పి ఇద్దరు ఎన్నోసార్లు ట్రై చేసాం, కుదరలేదు. కానీ ఈ సినిమాలో ఫస్ట్ మా సునీల్ గారు అందరూ అయిపోయిన తర్వాత త్రూఅవుట్ క్యారెక్టర్ ఉండే సినిమాలో మా మూవీలో అన్న అలీ గారిది. అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నందుకు ఆయన కూడా నేను చాలా సంతోషంగా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. పూలరంగడు టైటిల్ చాలా అద్భుతం. ఒక మాటలో చెప్పాలంటే పూలరంగడు నవ్వులు పువ్వులు. థియేటర్లో 100% ఫ్యామిలీ అంతా నవ్వుకునేలా ఈ సబ్జెక్టు తయారు చేశారండి మా డైరెక్టర్ గారు. పైగా ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా నవ్వుకుంటూ వచ్చిన ఆయన పక్కన ఉండి నేను మాట్లాడడం అంటే అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అలాగే అన్నయ్య సునీల్ ఎప్పటి నుంచో నీకు ఒక అవకాశం ఇస్తాను శ్రీధర్, అవకాశం ఇస్తానని ఎప్పటి నుంచో జరుగుతుంది. బట్ ఆఫ్టర్ ఆహనా పెళ్ళి అంట డైరెక్టర్ గారు సునీల్ గారు ఇద్దరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని డెఫినెట్గా ఒమ్ము చేయనండి. నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ సినిమాని అలీ గారు చూస్తే భయం వేస్తుంది. ఈ సినిమాని నా మాటల ద్వారా డెఫినెట్గా నవ్విస్తాను, సినిమాని హిట్ చేస్తాం. హిట్ చేసేదాకా నేను చౌదరి గారి నిద్రపోము. అందరికీ నమస్కారం. మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ ఈ బ్యానర్లో నా సెకండ్ ఫిలిం ఇది. ఆఫ్టర్ ప్రేమ కావాలి మ్యూజికల్ హిట్ తర్వాత నాకు ఈ సెకండ్ ఫిలిం అవకాశం ఇచ్చిన సార్ సురేష్ రెడ్డి సార్కి, వెంకట్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ బేసిక్గా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. అది సునీల్ సార్ కామెడీ అంటే ఇంకా ఇష్టం. నేను ఫిలిం నుంచి సునీల్ సార్ కామెడీ చాలా ఎంజాయ్ చేస్తుండేవాడిని. ఎందుకంటే నేను మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సునీల్ సార్ కామెడీ పనిచేస్తే కానీ నేను చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఇప్పుడు ఆయన హీరోగా చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రేమ కావాలి హీరోయిన్ ఇషా, మా కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. అండ్ చౌదరి గారు నాకు తేజ సార్ దగ్గర వర్క్ చేసినప్పటి నుంచి పరిచయము. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవాళ్ళు. చాలా మంచి మనిషి అండ్ చాలా హ్యూమరస్ మనిషి. అతనితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుంది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. I'm just very happy to be a part of this. So thank you for having me on board. So it's been a great journey so far and I'm sure it'll go even better after this. Just need your blessings. Thank you. అందరికీ నమస్కారం. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నుంచి తీసే ప్రతి సినిమాకి మీ ఆదరణ పెంచుతూ హిట్ మీద హిట్ ఇస్తూ లేటెస్ట్గా ప్రేమ కావాలి 100 Days సినిమా అనే ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ వేసి మాకు ఉత్సాహాన్ని ఇచ్చారు. మాలో ఏదైతే ఉత్సాహం, ఒక తపన, ఒక బాధ్యత ఉన్నాయో వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వెంకట్ గారు. సో వెంకట్ గారు అంటే కేవలం ఏదో కమర్షియల్ ఫిలిమ్స్ అనే హెడ్డింగే కాకుండా ఎంతో కొంత సొసైటీకి మంచి చేయాలి, మన వంతు మంచి చేయడం కోసం ఈ సినిమా మీడియాను కూడా మనం ఒక బ్రిడ్జ్లా ఉపయోగించుకోవాలి అనే ప్రయత్నంలో ఈ బ్రిడ్జ్ని మరింత స్ట్రాంగ్గా అంటే వీలైనంత ఎక్కువ సేవ చేయడానికి ప్రయాణం చేసేటంత బలంగా బ్రిడ్జ్ని తయారు చేసే ప్రయత్నంలో భాగంగా ఆర్ఆర్ మూవీ మేకర్ సంస్థకు అనుబంధంగా మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయించి సో దాని నిర్వహణ బాధ్యత నాకు అప్పగించారు. సో ఆ బాధ్యతలో మొదటి ప్రయత్నంగా ప్రేమ కావాలి సక్సెస్ఫుల్గా మీ ఆదరణకి నోచుకుంది. ఇవాళ పూలరంగడు టైటిల్ వినగానే తెలుగు ప్రజలందరికీ కూడా ఒక సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది. ఎందుకంటే అంత సెలబ్రేషన్ ఉంది ఆ టైటిల్లో. అందులోని ఇవాళ ఆంధ్ర ప్రేక్షకులందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మనలో ఒకడు పూలరంగడు సునీల్ పూలరంగడు అనగానే నిన్న ఫ్లాష్ లాగా న్యూస్ రాగానే వందలాది ఫోన్లు వచ్చాయి.
చాలా అద్భుతంగా ఉందండి. కంగ్రాచులేషన్స్, సూపర్ హిట్ సినిమా ఇది. టైటిల్ వినగానే అది ఆ టైటిల్ చదవగానే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఎప్పుడు చూస్తామో సినిమా అనిపిస్తుంది. వీరభద్రం గారు ఒక చక్కటి కథ తయారు చేసుకుని ఆయన కూడా ఒక సక్సెస్ మూడ్లో ఉన్నాడు. ఆయన ఆహనా పెళ్ళంట అలాంటి 100 days సక్సెస్ వచ్చిన తర్వాత ఆ టెక్నీషియన్కి కానీ ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా ఒక ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం నుంచి తయారు చేసుకున్నటువంటి కథ ఈ పోలరంగడి కథ. ఈ పోలరంగడి కథకి సునీల్ అయితే బాగుంటుంది అని అతను ఫీల్ అయ్యి సునీల్కి కథ వినిపించగానే అతను కూడా కరెక్టే, ఇది నేను వెతుకుతున్న ఏదైతే ఒక అంశాలన్నీ ఉండాలనుకుంటున్నానో అలాంటి టోటాలిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అని చెప్పి సునీల్ కూడా ఆ కథని ఇష్టపడి ఈ కథకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగి మ్యాక్సిమం దానికి ప్రమోట్ చేసే సంస్థ ఆర్ఆర్ మూవీ మేకర్స్. అందుకని ఆర్ఆర్లో చేస్తే ఇంకా ఎలివేషన్ వస్తుందనే ఉద్దేశంతో సునీల్ ఇది ఆర్ఆర్ వెంకట్ గారి నోటీస్ తీసుకురావడం, వెంకట్ గారికి కూడా విపరీతంగా నచ్చి డెఫినెట్గా చేద్దామని చెప్పి ఇమీడియట్గా నాకు చెప్పడం, అలా మ్యాక్స్ ఇండియాలో ఇవాళ పోలరంగడ్ అనే సినిమా ప్రారంభోత్సవానికి నోచుకుంది.